ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. దీపావళి అంటే 5 రోజుల పండుగ. ముందుగా వచ్చే పండుగ ధనత్రయోదశి. మరి ఈ రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఈ రోజు ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు, తీసుకురాకూడని వస్తువులు, ఇలా ఈ పండుగ విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఈ 5 రోజుల పండుగ భాగంగా మరి మనం ఒకవేళ దేవుడి గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకుంటారు? అంటే ఒకవేళ పూజ స్టార్ట్ చేయాలంటే ఈ రోజునే అక్టోబర్ 18th స్టార్ట్ చేసేస్తారు కదా. అవునమ్మా. సో ముందు రోజే మనం చిత్రపటాలు అవి, దేవుడి గది నది, ఇల్లు నది శుభ్రం చేసుకోవాలంటారా? ధనత్రయోదశిని పురస్కరించుకున్న 5 రోజుల పండుగ అన్నప్పుడు మనము శుక్రవారం నాడు ఎలాగో అంత కూడా సర్దుకోలేరు, ఎందుకంటే లక్ష్మీప్రదం అయినటువంటి వారం కాబట్టి దుర్ముహూర్తం అయినటువంటి శనివారం నాడు దుర్ముహూర్తం 7:54 అయిపోతుంది. దుర్ముహూర్తమైన తదుపరి ఈ 5 రోజుల పండుగ సందర్భంగా పూజా మందిరాన్ని, పూజా వస్తువులని, ప్రతిమలని అన్నీ కూడాను, చిత్రపటాలని అన్నీ కూడాను శుభ్రపరుచుకొని పెట్టుకొని ప్రదోషకాల సమయానికి అనుకూలంగా ఉండాలి. ఇక ఈ 5 రోజులలో ప్రధానంగా లక్ష్మీదేవి నువ్వుల నూనెలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె మనం శాస్త్ర ప్రకారము ఉపయోగించుకోవాలి. చాలామంది ఒక అపప్రథ వచ్చింది ఒక 2 ఏళ్ల కిందట. నువ్వుల నూనె ఒంటికి రాసుకున్నా, నువ్వుల నూనె ఇంట్లో దీపారాధన చేసినా దరిద్ర దేవత తాండవిస్తుందని చెప్పి అపప్రథ వచ్చింది. అది అవాస్తవమ్మా. సకల శాస్త్రాలు, పురాణాలు ఈ యొక్క దీపావళి సందర్భంగా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నిక్షిప్తమై ఉంటుంది, నీటిలో గంగాదేవి నిక్షిప్తమై ఉంటుంది. ఎక్కడికో నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న నీటిలోనే ఈ 5 రోజుల పాటు స్నానం ఆచరించడం వల్ల గంగా స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి నిరభ్యంతరంగా నువ్వుల నూనె వాడవచ్చు. నువ్వుల నూనె లేకపోతే ఆవు నేతినైనా కానీ దీపారాధన చేయవచ్చు. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది సాయంకాలము ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయం అయిన తర్వాత వృషభ లగ్నం అనేటువంటిది ఉంటుందమ్మా. అంటే వృషభ లగ్నము దేనికనంటే స్థిరమైనటువంటి లగ్నము. అంటే శాస్త్ర ప్రకారం ఉన్న 12 లగ్నాలలో చరలగ్నాలు 4, స్థిర లగ్నాలు 4, ద్విస్వభావ లగ్నాలు 4. కాబట్టి స్థిర లగ్నంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క నానుడి ప్రకారమే చాలామంది మార్వాడీలు కానీ, గుజరాతీయులు కానీ, రాజస్థానీయులు కానీ అందరూ కూడా ఆచరించేటువంటి లక్ష్మీ పూజా విధానము ప్రదోషకాలం అవ్వగానే అమ్మవారి పూజ అనేటువంటిది ప్రారంభిస్తారు. కానీ మనకేమో యాంగ్జైటీ ఆగదు. ఎప్పుడు సూర్యాస్తం అయిపోతుందా, ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు మతాబులు టపాకాయలు కాల్చుకోవాలా అంతా కూడా. కానీ యాంగ్జైటీ అనేటువంటిది తగ్గించుకొని మనం ఎప్పుడు కూడా 9 గంటల తర్వాత కనుక చేసుకున్నట్లయితే ఈ సమయంలో లక్ష్మీ పూజ కనుక చేసుకోవాలమ్మా. చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రము కానీ, అలాగే ఇంద్రకృత లక్ష్మీదేవి ఉద్భవించి ఇంద్రునికి రాజ్యాధికారాన్ని ప్రసాదించినటువంటి కారణం చేత ఇంద్రుడు సంతోషించి అమ్మవారిని స్తుతించినటువంటి స్తోత్ర రాజము ఇంద్రకృత లక్ష్మీదేవ స్తోత్రము. ఇది కూడా పారాయణం చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి పదవి లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వలన వివాహం జరుగుతుంది, ఆర్థిక బాధలు తొలగిపోతాయి, వ్యాపారంలో కష్ట నష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆనందకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కలియుగం ధనమిదం మూలం జగత్ కాబట్టి ఈ యొక్క ధనప్రాప్తి విశేషంగా వాళ్ళ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పవచ్చు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క ధనత్రయోదశి, అంతేకాకుండా ఈ రోజున శని త్రయోదశి కూడా ఉండడము, మరియు లక్ష్మీదేవి యొక్క అమ్మవారి నక్షత్రం ఉత్తర నక్షత్రం కూడా ఉండడం, ఈ కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు, అఘోర పాశుపత మంత్ర హోమాలతో పాటుగా ఈ రోజున ధనత్రయోదశి కాబట్టి లక్ష్మీ కుబేర హోమము మరియు రుద్రహోమం అనేటువంటిది జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ శనికి సంబంధించిన వృక్షము జమ్మి చెట్టు. ఈ జమ్మి వృక్షం నుంచే కరుంగలి మాలని తయారు చేస్తారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే కరుంగలి మాలని అమ్మవారి అనుగ్రహం చేత శక్తిపాతం చేసుకొని పొందుతారో వాళ్ళకందరికీ కూడా
ఆ శనీశ్వరుని యొక్క దివ్యానుగ్రహం వలన సమస్తమైనటువంటి కోరికలు నెరవేరి పాజిటివ్ ఎనర్జీతో ఉంటారని చెప్పవచ్చు. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా ముఖ్యమైనటువంటిదమ్మ, అమ్మవారు ఉత్తరా నక్షత్రంలో జన్మించిందని అంటారు కదా. ఈ ధనత్రయోదశి ఉత్తరా నక్షత్రంతో కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం. సాయంకాల ప్రదోష కాలానికి సమయానికి ఉత్తరా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా, లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అంటే ఆ అమ్మవారి జన్మ నక్షత్రము స్థిర రాశిలో ఉండాలి. స్థిర రాశి సింహరాశి, వృషభ రాశి, వృషభ లగ్నము, సింహలగ్నము, వృశ్చిక లగ్నము, కుంభలగ్నము, ఈ 4 స్థిర లగ్నాలు. వృషభ లగ్నము ఉండగా అనగా అదొక స్థిర లగ్నము, రాశి కూడా సింహరాశి అవ్వడం అది స్థిర రాశి. గుర్తుపెట్టుకోండి, 7 గంటల 29 నిమిషాల నుంచి 9 గంటల 29 నిమిషాల మధ్యకాలంలో ఈ 5 రోజుల పాటు బలిపాడ్యమి యమద్వితీయ వచ్చేంత వరకు మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పూర్వకాలంలో అందరూ ఆచరించారు, మీరు కూడా ఆచరించి అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకొని తరించమని తెలియచేయడం జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు. ధనత్రయోదశి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.